హలో హై వీవర్స్. ఈ రోజు నేను మీ ముందుకి ఎస్కేప్ ఫ్రమ్ ప్రిటోరియా అనే మూవీతో వచ్చాను. ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. 1979 ఆఫ్రికాలో ఒక పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే స్కిన్ కలర్ అండి. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని మేమంటే మేము అంటూ ఉద్యమాలు జరుగుతుంటుంది. అలాంటి టైంలో కొంతమంది నల్లవాళ్ళ కోసం కొన్ని పుస్తకాలు రాసేవారు. అదే కాకుండా వ్యాసాలు కూడా రాసేవారు నోటీస్ పేపర్స్ లో. అక్కడి గవర్నమెంట్ ఇలాంటి నోటీసులు బుక్స్ ప్రింట్ చేయకూడదని ఆర్డర్స్ ఇచ్చుంటారు. కానీ కొందరు దానికి విరుద్ధంగా చేస్తుంటారు. అలాంటి వాళ్ళని జైల్లో పడేస్తామని కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. నల్లజాతి వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడి వాళ్ళ ప్రాణాలను సైతం వదిలేస్తారు. దీనికి ముందుండి పోరాడిన వ్యక్తుల్లో నెల్సన్ మండేలా గారు కూడా ఉన్నారు. నల్లవాళ్ళ కోసం పోరాడే వాళ్ళలో హీరో అదేనండి మన హ్యారీ పాటర్ హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ నల్లవాళ్ల కోసం చాలా పోరాడతారు. వాళ్ళ పోరాటం ఎలా ఉంటుందంటే ఒక బ్యాగ్ లో నోటీస్ పేపర్స్ అన్ని పెట్టి దాని కింద ఒక బాంబు పెట్టి పేలుస్తారు. ఇలా రద్దీగా ఉన్న ప్లేసుల్లో నోటీసులు పేర్చడంతో అక్కడ నోటీసులు అందరికీ అందేలా చేస్తారు. అలా చాలా ప్లేసెస్ లో చేశారు, బట్ ఎవరికీ దొరకరు. ఇప్పుడు కేప్ టౌన్ లో అదేలా చేస్తున్నప్పుడు పోలీసులకు దొరుకుతారు. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. గవర్నమెంట్ కి అగేనిస్ట్ గా చేసినందుకు వాళ్ళకి శిక్ష పడుతుంది. టిమ్ కి అంటే హీరోకి 12 years, వాళ్ళ ఫ్రెండ్ కి 8 years శిక్ష పడుతుంది. టిమ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తను నల్లజాతికి చెందిన అమ్మాయి. టిమ్ దగ్గరకు వచ్చి కొంత డబ్బు ఎవరికీ తెలియకుండా ఇస్తుంది. అది తీసుకొని పాకెట్లో పెట్టుకుంటాడు. కానీ జైల్లో పంపించేటప్పుడు అన్ని చెక్ చేసి పంపుతారు. అది తెలుసుకున్న టిమ్ ఏం చేస్తాడంటే ఆ అమౌంట్ ని ఒక సిగార్ బాక్స్ లో రోల్ చేసి పెట్టి అది టిమ్ వెనుక భాగమైన ప్రైవేట్ పార్ట్ లో పెట్టుకుంటాడు. అది అంత ఈజీ కాదు, చాలా కష్టం. కానీ అది పెట్టుకొని వెళ్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు, ఒక విండోలో నుంచి దూకి. కానీ పోలీసులకు దొరికిపోతాడు. తనని బాగా కొట్టి వ్యాన్ ఎక్కిస్తారు. జైలుకి వెళ్ళగానే అంతా చెక్ చేసి లోపలికి పంపుతారు. ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాక వాళ్ళని సెల్లో వేస్తారు. వాళ్ళ అదృష్టం బాగుండి పక్క సెల్లోనే పడతారు. లోపలికి వచ్చేటప్పుడు ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎన్ని లాక్స్ ఉన్నాయి అనేది అన్ని చూసుకుంటూ వచ్చుంటాడు టిమ్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు టిఫిన్ చేయడానికి వెళ్తారు. అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు టిమ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. డెన్నిస్ అనే వ్యక్తి వచ్చి టిమ్ తో కూర్చొని అన్ని చెప్తాడు. బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు అండ్ గ్రే కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు పోరాటాలు చేసి దొరికిపోయిన వాళ్ళు అని అంటాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకు, నిన్నేదైనా చేసినా చేస్తారు అంటాడు. తన ఫ్రెండ్ స్టీఫన్ కూడా వచ్చి కూర్చుంటాడు. మీకు ఎన్ని ఇయర్స్ శిక్ష అని డెన్నిస్ అడుగుతాడు. టిమ్ కి 12 years, నాకు 8 years అని స్టీఫన్ చెప్తాడు. మేము అన్ని ఇయర్స్ ఉండలేము, త్వరలోనే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాము అంటాడు టిమ్. అప్పుడు డెన్నిస్ ఏమంటాడంటే ఇక్కడ నుంచి తప్పించుకున్న మీతో డబ్బులు లేకపోతే మీరు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అంటాడు. మాతో డబ్బులు ఉన్నాయి అని టిమ్ అంటాడు. ఓకే అయితే సరిపోతుందిలే అంటాడు డెన్నిస్. ఇక్కడ ఉన్న జైలు గోడల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గోడలు 20 అడుగులు ఎత్తుంటుంది. మీరు ఆ గోడ ఎక్కి పారిపోవాలనుకున్నా కష్టమే, ఎందుకంటే అక్కడ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయరు, వెంటనే కాల్చి పారేస్తారు. అంతేకాకుండా జైలు చుట్టూ సర్చింగ్ లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్ తో ఈవినింగ్ నుంచి ఇంచ్ బై ఇంచ్ సెర్చ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఒక్క టనల్ కూడా లేదు. ఏదైనా ఉన్నా కూడా అది మళ్ళీ తిరిగి జైల్లోకి వచ్చేలానే ఉంటాయి. కానీ ఈ జైలుకి ఒక గేట్ ఉంటుంది. అది కూడా స్ట్రీట్ కి పక్కనే ఉంటుంది. అక్కడ జనాలు కూడా తిరుగుతూ ఉంటారు. ఆ గేట్ నుంచి తప్పించుకుంటే జనాల్లో కలిసిపోయి వెళ్ళిపోవచ్చు అని డెన్నిస్ అంటాడు. కానీ నేను ఇక్కడ 20 years గా ఉంటున్నా, ఒక్కడు కూడా ఆ గేట్ దాటి వెళ్ళింది లేదు. ఇక టిమ్ బాత్రూమ్ వెళ్లి ఆ సిగార్ బాక్స్ ని తీసి డెన్నిస్ కి ఇస్తాడు. డెన్నిస్ ఆల్రెడీ చెప్పుకుంటాడు, నాకు ఇవ్వు, నేను సీక్రెట్ ప్లేస్ లో పెడతా, ఇక్కడ నాకు సీక్రెట్ ప్లేసెస్ బాగా తెలుసు అని అంటాడు. తీసుకున్న ఆ డబ్బుల్ని ఒక ఎంటీ టూత్ పేస్ట్ లో పెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ టిమ్ స్టీఫన్ ఇద్దరు జాగింగ్ చేస్తుండగా ఒకడు పరిచయం అవుతాడు. తన పేరు లియోనార్డో. ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ ఉంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా మీతో వస్తానని అంటాడు. వాళ్ళు కూడా సరే అంటారు. తర్వాత టిమ్ ఎలా తప్పించుకోవాలా అని తెగ ఆలోచిస్తాడు. అసలు ఇక్కడి నుంచి బయట పడాలి అంటే సెల్ డోర్ లాక్ ఓపెన్ చేయాలి. అది ఎలా ఓపెన్ చేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తాడు. ఒక ఫేక్ కీ తయారు చేసి దాన్ని యూజ్ చేసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాడు. ఇక ఒక పేపర్ తీసుకొని తన రూమ్ డోర్ లాక్ లెంత్ అండ్ వెడ్త్ ఎంత ఉండేది అని కొలుస్తాడు. ఇదే ప్లాన్ ని లియోకి చెప్తాడు టిమ్. ఈ పేపర్ తో చేయడం అవంతా కాని పని అని లియో అంటాడు. లేదు, నేను పేపర్ తో కాదు, ఒక చెక్కని పెట్టి కీ రెడీ చేస్తాను, దాన్ని యూజ్ చేసి మనం ఎస్కేప్ అవుదాం అంటాడు. వుడ్ అయితే విరిగిపోతుంది కదా, మరి ఎలా అంటాడు. లేదు, మన వర్క్ షాప్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండే వుడ్స్ చాలా ఉంది, దాంతో ట్రై చేయొచ్చు అంటాడు టిమ్. అసలు ఆ కీని తయారు చేయాలి అంటే ఆ కీ ఎలా ఉంటుంది అనేది నీకు తెలుసుండాలి కదా, మరి ఎలా అని లియో అంటాడు. ఆ కీ జైల్ వార్డెన్ దగ్గర ఉంటుంది, దాన్ని ఎలాగైనా దగ్గర నుంచి చూడాలి అంటాడు. వార్డెన్ తన దగ్గర వచ్చేలా చేస్తాడు. టిఫిన్ ని కింద పడేయడంతో వార్డెన్ వచ్చి తనని తిరుగుతూ టిమ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు.
టిమ్ ఆ కీస్ ని చూస్తూ ఉంటాడు. ఒక 10 డేస్ ఆ కీనే అబ్జర్వ్ చేస్తాడు. ఆ కీ ఏ షేప్ లో ఉందో ఆ షేప్ ని పేపర్ లో గీస్తాడు. తనకు కావాల్సిన టూల్స్ అంతా వర్క్ షాప్ నుంచి రూమ్ కి తెచ్చుకుంటాడు. అలాగే స్ట్రాంగ్ వుడ్ ను కూడా తీసుకొస్తాడు. కీ షేప్ లో ఆ వుడ్ పైన గీసి తయారు చేస్తాడు. నైట్ అంతా ఈ వర్క్ చేస్తాడు. మార్నింగ్ లేసాక వాళ్ళ సెల్లో ఉన్న లైట్ లో దాచిపెడతాడు. ఈవినింగ్ అయ్యాక ఆ కీని తీస్తాడు. అక్కడి నుంచి ఫస్ట్ ఆ కీని యూజ్ చేసి తన సెల్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అది ఓపెన్ అవుతుంది. అది చూసి టిమ్ చాలా సంతోషపడతాడు. సంతోషపడ్డ కొంతసేపటికే షాక్. ఎందుకంటే ఆ సెల్ కి 2 డోర్స్ ఉంటుంది. సరేలే, అదే కీ చేశాడుగా, ఓపెన్ చేసుకుని వెళ్ళొచ్చు అనుకుంటే ఇక్కడే ట్విస్ట్. ఆ డోర్ కి కీ హోల్ ఉండదు. ఆ డోర్ ని బయట నుండి మాత్రమే ఓపెన్ చేయగలం. దాని గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఫస్ట్ బయట నుంచి ఈ కీతో ఓపెన్ చేస్తే అవుతుందా లేదా అని చెక్ చేద్దామని అనుకుంటాడు. తరువాత ఒక రోజు టిమ్ ఏం చేస్తాడంటే, కారిడార్ లో ఆ బ్లాక్ ఖైదీలు ఫ్లోర్ ని క్లీన్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రంట్ డోర్ లాక్ ని తను తయారు చేసిన వుడ్ కీతో ట్రై చేస్తాడు తీయడానికి. ఎవరైనా వస్తున్నారేమో అని లియో చూస్తుంటాడు. ఆ కీని డోర్ లో పెట్టి తిప్పగానే పనిచేస్తుంది. అక్కడున్న ఖైదీలందరూ సంతోషపడతారు. సరే, ఇక కీ తీద్దామని తీయగా అది రాదు, ఇరుక్కుపోతుంది. ఇంతలో పోలీసేమో దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఆ టెన్షన్ తో కొంచెం గట్టిగా తీయడంతో ఆ కీ లోపలే విరిగిపోతుంది. టిమ్ కి ఏమో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అంతలో ఒక ఖైదీ చిన్న కత్తి విసిరివేస్తాడు. అది టిమ్ తీసుకొని ఇరుక్కున్న కీని ఎలాగోలా తీసేస్తాడు. తరువాత పోలీస్ వస్తాడు. వచ్చి ఓపెన్ లో ఉన్న డోర్ ని చూసి ఖైదీల పైన డౌట్ పడతాడు. కానీ మనమే మర్చిపోయి ఉంటాంలే అనుకుని వెళ్ళిపోతాడు. టెన్షన్ లో ఉన్న టిమ్ కొంచెం ఫ్రీ అవుతాడు. మళ్ళీ పట్టు వదలకుండా కొత్త కీని రెడీ చేస్తాడు. కట్ చేస్తే ఒక చిన్న పిల్లవాడిని చూపిస్తారు. తను లియో కొడుకు. వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చుంటారు మాట్లాడడానికి. తన కొడుకు అడుగుతాడు, నాన్న, నాకు 23 ఇయర్స్ వచ్చాకే నువ్వు బయటకు వస్తావంటగా అని అడగ్గా, అదేం లేదు, నేను త్వరగా వచ్చేస్తా అని లియో అంటాడు. అలా చెప్పి గ్లాస్ పైన చేయి వేస్తాడు. అంతలో అక్కడ ఉన్న పోలీస్ వచ్చి లియో పైన కోప్పడతాడు. నేను ఇక్కడ 20 ఇయర్స్ గా ఉన్నా నాకు గ్లాస్ పైన చెయ్యి వేసే హక్కు కూడా లేదా అని అడుగుతాడు. తన కొడుకుని బయటికి పంపించేస్తాడు పోలీస్. దానితో లియో గట్టిగా అరుస్తాడు. ఈ దెబ్బతో తను పారిపోవాలన్న ఆలోచన చాలా గట్టిగా నాటుకుపోతుంది. టిమ్ రూమ్ లో లియో మాప్ స్టిక్ తో ఫ్లోర్ ని క్లీన్ చేస్తుంటాడు. ఆ స్టిక్ ని చూసి టిమ్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ స్టిక్ తో విండోలో నుంచి ఆ రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేయొచ్చు అని అనుకొని వర్క్ షాప్ లో ఫేక్ కీని రెడీ చేస్తాడు. అంటే లోపల నుంచి బయట లాక్ ఓపెన్ చేయడానికి. ఆ కీతో విండోల నుంచి ట్రై చేస్తాడు. కానీ ఈసారి ఆ లాక్ విరిగి కింద పడిపోతుంది. టిమ్ కి ఏమో గుండె జారి కింద పడినంత పని అవుతుంది. టిమ్ దొరికితే పోలీసులు చిత్రహింసలు పెడతారని ఊహించి ఆ టెన్షన్ లో కూడా థింక్ చేసి ఒక బబుల్ గమ్ తీసుకొని కర్ర చివర అంటించి ఆ కీని లోపలికి తీసుకుంటాడు. తీసుకున్నాక తన చెయ్యి వణుకుతుంది భయంతో. ఆ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్తాడు మార్నింగ్ తింటున్నప్పుడు. అంతేకాకుండా నేను ఆ 2 డోర్స్ ని ఓపెన్ చేయగలను అని హ్యాపీగా చెప్తాడు. ఆ రోజు నైట్ తన దగ్గరున్న కీతో 2 డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. అంతేకాకుండా అక్కడున్న డోర్స్ అన్ని ఓపెన్ అయ్యేలా కీస్ ని రెడీ చేస్తాడు ఒక సీనియర్ ఖైదీని అడిగి. కట్ చేస్తే ఇయర్లీ వన్స్ ప్రతి సెల్ ని ఒకసారి ఫుల్ గా చెక్ చేస్తారు పోలీసులు. ఇప్పుడు టిమ్ రూమ్ లోకి పోలీసులు వస్తారు. ఒక పక్క టిమ్ కి ఫుల్ టెన్షన్, చెమటలు పట్టేస్తుంటుంది. అంతా చెక్ చేస్తుంటారు. కరెక్ట్ గా అప్పుడే ఒక పోలీస్ కి ఒక చిన్న బాక్స్ లో ఒక కీ కనిపిస్తుంది. అంతే, చచ్చామరా ఇంకా అని టెన్షన్ లో వణికిపోతుంటాడు. ఆ పోలీస్ ఇది ఏంటి అని అడుగుతాడు. అంత టెన్షన్ లో ఉన్నా కూడా కొంచెం నెమ్మదిగా ఆలోచించి తెలివిగా ఇది ఫోటో స్టాండ్ అని చెప్తాడు టిమ్. ఆ పోలీస్ కూడా సరేలే అని వెళ్ళిపోతాడు. తన దగ్గర ఉన్న కీస్ ని అంతా రకరకాల ప్లేసుల్లో దాచిపెడతాడు. జైల్లో ఉన్న డోర్స్ అన్ని ఓపెన్ అయ్యేలా కీస్ ని రెడీ చేసుకుంటారు. దాదాపు 39 కీస్ ని రెడీ చేసి పారిపోవడానికి రెడీ అవుతారు. అన్ని డోర్స్ ని ట్రై చేస్తారు. ఏదైనా ఒక్క డోర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటే మళ్ళీ కొత్త కీని రెడీ చేసుకుంటారు. అలా 1 సంవత్సరం పాటు కష్టపడి రెడీ చేసుకుంటారు. వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే, రోడ్ పక్కన ఉన్న డోర్ నుంచి బయటికి వెళ్లి అలా జనాల్లో కలిసిపోవాలి అని. బయట జనాల్లో కలిసిపోవాలి అంటే జైలు బట్టలు కాకుండా నార్మల్ డ్రెస్ కావాలి. లేకుంటే ఈజీగా ఎవరైనా గుర్తుపట్టేస్తారు జైలు నుంచి తప్పించుకున్నారు అని. దానికి కూడా ఒక ప్లాన్ వేసుకుంటారు. కొత్తగా జైలుకి వచ్చిన ఖైదీల బట్టలను దొంగలించి వాళ్ళు వెళ్లే డోర్ దగ్గర దాచిపెట్టుకుంటారు. ఒకరోజు టిమ్ కి పంటి నొప్పి వస్తుంది. డాక్టర్ చెక్ చేసి ఇక్కడ కుదరదు, హాస్పిటల్ కి తీసుకెళ్లి చిన్న సర్జరీ చేయాలి అని అంటారు. పోలీసులు కూడా రోడ్డు పక్కనున్న డోర్ వైపు తీసుకెళ్తుంటారు. అప్పుడు అన్ని గమనిస్తుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న డోర్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది ఏంటి అంటే, ఆ డోర్ కి లాక్ ఉండదు, ఒక స్విచ్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఆ డోర్ దాటితే మనం ఈజీగా జనాల్లో మధ్యలో వెళ్లి పారిపోవచ్చు అని అనుకుంటాడు. ఇక ఎస్కేప్ అవుదామని ఫిక్స్ అవుతారు. జైలు నుండి పారిపోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళు నాతో రావచ్చు అని చాలా మందిని అడుగుతారు. బట్ ఎవరు రారు. టిమ్, స్టీఫెన్ అండ్ లియో మాత్రం వెళ్దామని ఫిక్స్ అవుతారు.
దానికన్నా ముందు ఈ జైల్ మ్యాప్ నాకు కావాలని ఒకడిని అడుగుతాడు. వాడు టిమ్ ని నాకు సిగరెట్ అండ్ సోప్స్ కావాలి అంటాడు. సరే ఇస్తాను అని టిమ్ అంటాడు. అవంతా వాడికి అరేంజ్ చేస్తాడు కూడా. ఇక మ్యాప్ చూసి అంతా పక్కగా ప్లాన్ వేసుకుంటారు. మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. అలా 3 డోర్స్ ఓపెన్ చేసుకుని వెళ్తుండగా ఒక సెక్యూరిటీ గార్డ్ రావడం వీళ్ళు గమనిస్తారు. యాక్చువల్ గా ఆ సెక్యూరిటీ వీళ్ళు ఉన్న రూమ్ దగ్గరికే వస్తుంటాడు. అంతలో టిమ్ ఫ్రెండ్ అయిన డెన్నిస్ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. ఎవర్రా వాడు వచ్చింది అని డెన్నిస్ ఉన్న రూమ్ వైపుకి వెళ్తాడు ఆ సెక్యూరిటీ గార్డ్. యాక్చువల్ గా డెన్నిస్ కావాలనే అలా సౌండ్ చేస్తాడు. ఎందుకంటే అప్పుడే వీళ్ళకి హెల్ప్ అవుతుంది పారిపోవడానికి అని. ఈ గ్యాప్ లో ఈ ముగ్గురు గేట్స్ అన్ని దాటుకుని వెళ్లిపోతారు. లాస్ట్ కి బటన్ ప్రెస్ చేసుకుని ఓపెన్ అయ్యే గేట్ ను కూడా దాటి వెళ్లిపోతారు. చివరికి మిగిలింది ఒక గేట్. ఆ గేట్ కి చిన్న హోల్ ఉంటుంది. అందులో నుంచి చూస్తే మెయిన్ గేట్ ఓపెన్ లోనే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లో ఆ గేట్ ఓపెన్ లోనే ఉంటుంది. అది చూసి ముగ్గురు ఆనందపడతారు. ఇక ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి కీస్ తో ట్రై చేస్తారు. బట్ ఓపెన్ అవ్వదు. 39 కీస్ పెట్టినా ఓపెన్ అవ్వదు. ఇక వాళ్ళకు మిగిలింది ఒక ఆప్షన్ మాత్రమే. తిరిగి వాళ్ళ సెల్లోకి వెళ్లిపోవడమే. అలా వెళ్తే కంపల్సరీ దొరికిపోతారు. అందుకోసం లియో తన దగ్గరున్న సుత్తితో డోర్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. టిమ్ కి భయం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా వస్తున్నారా లేదా అని వెళ్లి చూసి వస్తాడు. అంతలో ఆ డోర్ పగిలిపోతుంది. ఇక వీళ్ళు దాంచి ఉంచుకున్న డ్రెస్ వేసుకుంటారు. బయటికి రాగానే గోడ పైన గార్డ్ ఉంటాడు. ఆ సెక్యూరిటీ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆ సెక్యూరిటీ ఉన్నాడా వెళ్లిపోయాడా అని ఒక చిన్న మిర్రర్ లో నుంచి చూసి సెక్యూరిటీ అటు వెళ్ళాక వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి నార్మల్ జనాల్లో కలిసిపోతారు. అంతేకాకుండా పోలీసులు ఉన్నా కూడా భయపడకుండా వెళ్తారు. ఇక ఆ ముగ్గురు ఒక టాక్సీ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే జైలుని చూపిస్తారు. అన్ని సెల్స్ ని ఓపెన్ చేసి ఖైదీలను బయటకు వచ్చి నిల్చోమంటారు. చూస్తే అక్కడ ముగ్గురు ఉండరు. డౌట్ వచ్చి వాళ్ళు ఉన్న సెల్లోకి వెళ్లి చూస్తే మనుషులు ఉన్నట్టు పిల్లోస్ ని పెట్టి వాటిపైన బెడ్షీట్స్ ని కప్పి పెట్టుంటారు. ఇక ఆ పోలీస్ వెళ్లి పై అధికారికి చెప్తాడు. వాళ్ళందరిని అలర్ట్ చేస్తారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళు తప్పించుకొని చాలా సేపు అయి ఉంటుంది. అండ్ చాలా దూరం వెళ్లిపోయారు కూడా. తర్వాత కార్ లో వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా అరుస్తూ ఉంటారు. తన లవర్ ని కలుసుకుంటున్నాము అనే సంతోషంలో టిమ్ అండ్ తన కొడుకుకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను అనే సంతోషంలో లియో ఆనందంతో ఏడుస్తూ అరుస్తుంటారు. ఇక ఈగిల్ ఐ వ్యూ తో ఆ కార్ ని చూపిస్తూ ఈ మూవీని ఇక్కడితో ఎండ్ చేస్తారు. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు అలా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.